ఇటీవల కాలంలో చోటు చేసుకున్న సైబర్ నేరాల పట్ల ప్రజలందరినీ అప్రమత్తం చేసేందుకే మంచి అవేర్నెస్ ప్రోగ్రాంలను ప్రతి సర్కిల్ పరిధిలోని ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ తనని కలిసిన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. మండల కేంద్రం కిర్లంపూడిలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయానికి గురువారం ఉదయం చేరుకున్న ఆయన సిబ్బంది యొక్క పనితీరును, వారు నిర్వహిస్తున్న రికార్డులను, క్రైమ్ రేట్ను స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువ కావడం వల్ల ప్రజలందరినీ ఆ దిశగా అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అలాగే కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు తమ శాఖలో పనిచేస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులతో ఎక్కడికక్కడ అవగాహన సదస్సులు నిర్వహించి తద్వారా డిజిటల్ నేరాలపై అవేర్నెస్ కల్పిస్తున్నామని ఎస్పీ వివరించారు. అలాగే కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క పనితీరు, రికార్డుల యొక్క నిర్వహణ చాలా సంతృప్తికరంగా ఉందని ఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ జి సతీష్, స్టేషన్ రైటర్ నాగళ్ల వెంకటరమణ, డబ్బా రైటర్ సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రొటీన్ విజిట్ భాగంగా ఈరోజు కిర్లంపూడి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు సిఐ, ఎస్ఐ, డిఎస్పీ గారు కూడా ఉన్నారు. రొటీన్ ఈ స్టేషన్లో పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇలా ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది. సో ఆన్ ద సర్ఫేస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. ఇటీవల కాలంలో మన సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి మనం ఐఎమ్ సైబర్ అవేర్ అని ఒక వినూత్న కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ భాగంగా కొన్ని వీడియోలు, అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం తీసుకెళ్లి ప్రజల్లో విలేజ్ విజిట్స్లో మన సిఎల్ఎస్ఐలో అక్కడ డిస్ప్లే చేస్తారు. అదే భాగంగా స్కూల్ కాలేజెస్కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు. ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము, లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము, లేదా జాబ్ ఇప్పిస్తాము, డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము, ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు, గర్ల్ అండ్ విమెన్ గురించి వాళ్ళ సేఫ్టీ కోసము పోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్, విలేజ్, కాలేజెస్కి వెళ్ళి ఆ చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం స్కూల్ కాలేజెస్ దగ్గర యాంటీ టీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు. సో ఇలాంటి మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మనకి కిర్లంపూడి హైవే స్టేజ్ కూడా వస్తుంది కాబట్టి హైవేలో యాక్సిడెంట్స్ ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము. సో క్రైమ్ జరిగిన తర్వాత ఏమి యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే, క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మనం అబ్జర్వ్ చేస్తే NH-16 ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది మనకి కాకినాడ జిల్లాకి. ఎక్కువ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా స్పీడ్గా వెళ్ళడం వల్ల కంట్రోల్ తప్పి 2 వీలర్స్ పడిపోవడం, లేదా 2 వీలర్స్ వెనక వస్తున్న 4 వీలర్ కానీ లారీని హిట్ చేయడము. సో అవన్నీ అలాంటివి మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అందుకే డ్రంక్ అండ్ డ్రైవింగ్ తప్పనిసరిగా మనం, అంటే ఒక్కరు కూడా తాగి వెహికల్ నడపడానికి మనం ఇనిషియేటివ్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మ్యాజిస్ట్రేట్స్ 1 రోజు నుంచి 7 రోజు జైలు జరిమానా కూడా వేస్తున్నారు మన తాగి నడపడం మనం పట్టుకుంటే. దానివల్ల ప్రజల్లో తాగి బండి నడపాలంటే భయం రావాలి. సో భయం కోసం ఏదైనా చేస్తున్నాము. ఎందుకంటే తాగిన తర్వాత మన రియాక్షన్ టైం అనేది ఏముంటుందో ఆ రియాక్షన్ టైంలో చాలా తేడా ఉంటుంది. సో మనం ఒక బ్రేక్ వేయడానికి 0.1 సెకండ్ లేట్ అయినా యాక్సిడెంట్ జరిగిపోతుంది. సో ఇవన్నీ ఒకవైపు అవగాహన పెంచుతున్నాము, ఒకవైపు జైలు జరిమానా లేదా 10,000 ఫైన్ ద్వారా భయం కూడా ఉండాలి అని మనం స్టెప్స్ తీసుకుంటున్నాం.